మేము ఉదయం పుట్ట మీద పెట్టిన గుడ్లు మొత్తం ఏదో పగలు కొట్టుకొని శుద్ధంగా అయితే తినేస్తున్నది. ఆ గుడ్లు మొత్తం అలా చూసిన వెంటనే మేమైతే షాక్ అయిపోయాము. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నాగల చవితి కదా, మా ఊరు పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. పుట్టలోంచి పాము వస్తుందా రాదో చూద్దామనేసి నేను మా ఊరు పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి మా ఊరు జనం అయితే అందరూ అక్కడే ఉన్నారు. శ్రీరంగాన్ని నన్ను పిలవకుండా నాకంటే ముందే పోయి అక్కడ చూడండి ఏదో చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నారు అని అడిగితే పాము బయటకు వస్తే పాలు పోసి గుడ్డు పెట్టాలంట. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సరేలే పుట్ట రూపురేఖలు ఎలా ఉన్నాయో చూద్దామనేసి అమ్మిడికి వెళ్ళి చూస్తే పుట్ట చూడండి ఎలా ఉన్నదో. అందులో ఉన్న పాము పొరపాటున బయటకు వచ్చి అందులో ఉన్నవన్నీ తింటే దాని పరిస్థితి ఒకసారి మీరే ఆలోచించండి. ఇంకా పుట్టలో పాము ఉన్నా బయటికి రావాలనేసి అలానే ఇక్కడ ఉన్న జనం మొత్తం త్వరగా ఇంటికి వెళ్ళాలనేసి పిల్లకాయలు తెచ్చిన టపాసులు పేలవడం మొదలు పెట్టాము. ఆ టపాసుల సౌండ్ కి అందులో గానీ పొరపాటున పాము ఉండి దానికి గానీ మాటలు గానీ వచ్చుంటే మా పైన ఎలా ఉంటుందంటే సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళేసి సాయంత్రంగా మళ్ళీ పుట్ట దగ్గరికి అయితే వచ్చాము ఎలా ఉందో చూద్దామని. ఇప్పుడు కరెక్ట్ గా ప్రెసెంట్ టైం వచ్చేసరికి 6:11 అయితే అవుతుంది. ఆ పుట్ట దగ్గర ఉన్న గుడ్లు మొత్తం అయితే అక్కడ ఉన్న కుక్కలు అయితే తినేసాయి. మీరు ఈ సంవత్సరం నాగల చవితి పండుగను జరుపుకున్నారో లేదో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.